నమస్కారం. बहुत खुश हुआ आपसे अच्छा. मिलकर. Please. వచ్చాను. ఎంత అదృష్టము ఇంతమందితో సత్సంగం. రండమ్మా కూర్చోండి. వీడియో చాలా అద్భుతంగా చూశాను స్వామి. అవునా? భలే ఎక్స్ప్లెనేషన్. ఈజీగా జనాలకు అర్థమైపోయేటట్లు. వెరీ నైస్. మంగళమతి వేస్తుంది. హ్యాపీ. మా ఆయన కాదా? మీ ఆయనేనా? అమ్మా అందరు ఆయన అంటే అందరు ఏడ పట్టుకోపోతారు అని మా ఆయన ముందు పట్టుకుంటాం. వెరీ గుడ్, వెరీ నైస్. సో మేమంతా ఎక్కువ నవ్విస్తూ ఉంటాం. డోంట్ థింక్ అదర్వైజ్. మనం ఆనంద స్వరూపులం, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అది మర్చిపోయి ఏంటంటే తిప్పలు పడుతుంది. వాళ్ళు ఇట్లా ఇక్కడ ఒకటి ఉందండి, రండి. బాగా పడతాం. ఇక్కడ కూర్చుంటే మీరు బాగా చూస్తే మేము బాగా పడతాం. అమ్మా ఏమన్నా పిలిచేవాడు కృష్ణ భగవానుడు అన్నాడు కదా, ఏ పేరుతో పిలిచినా ఏ రూపుతో కొలిచినా నాదే. ఉడికిన ఆహారం తక్కువ తింటాను లేదా తినను అని చెప్పినట్టుగా విన్నాను, నిజమే? అది ఖచ్చితంగా నిజమే. ఇప్పుడు ప్రపంచంలో ఏ జీవి ఉడకేసి తినడంలే, రేపటికి ఎల్లుండికి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడంలే. దేవుడు వాటికి ఏ ఆహారం ఇచ్చాడో అవి సహజంగా తింటుండే. అందుకే అవి స్పెట్స్ పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. ఈ రెండు వీడే పెట్టుకుంటుండే, రెండు కళ్ళ జీవి. ఎందుకు? వీడు బాగా ఉడకబెట్టి దాంట్లో సారమంతా సంపేసి దిక్కుమాలిన మసాలాలు వేసి ఒళ్ళుని చెడుపు చేసుకొని మళ్ళా మిగిలిపోతే వేరే వానికి పెట్టకుండా డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నేనే తినాలా అని ఆ పాసిపోయిన తిండిని మళ్ళీ ఉడికేసి ఇంత చేసుకొని తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంది. పరమాత్ముడు కందమూలాలు ఇచ్చాడు, పూలు ఫలాలు ఇన్ని ఇచ్చాడు. ఏదీ లేకుంటే ఆకులు ఎన్ని ఉన్నాయి, తినతగ్గ ఆకులు. అదే అంటారు పెద్దోళ్ళు, ఆకులు తిని మేకలు కొండలు ఎక్కుతూ ఉన్నాయి, మేకలు తిని మా డాక్టర్ మంచాలు ఎక్కుతూ ఉన్నారు, రోగులై మంచాలు ఎక్కుతారు. మళ్ళీ చాలామందికి డౌటు, దేవతలంతా బలులు అడుగుతారు కదా. దేవుళ్ళు ఎక్కడ బలి అడగలేదు. లేదు, వాళ్ళు అడిగారు ఖచ్చితంగా. కోడి, మేక, దున్నపోతు, ముఖ్యంగా ఈ మూడింటిని అడిగారు. మనం ఆ మూడింటిని ఇవ్వాలి. కానీ ఏ కోడి ఏ మేక అన్న సంగతి తెలియక మన నాలుక రుచి కోసమని అమ్మవారు కోడిని అడిగారు రా అని చెప్పి అప్పుడు కోడి కోసుకొని ఈడు తింటాడు. అమ్మవారు ఏమైనా తింటుందా? కానీ అమ్మవారు అడిగిన కోడి ఏంది? కోడి ఎప్పుడు ఏమంటుంది? కోరిక కో 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 అనే కోరిక అనే కోడి మనలో ఉంది. ఆ నీలో ఉన్న కోరిక అనే కోడిని నాకు బలిరా అని ఆమె అడుగుతాను. అది నిజమైన బలి. ఇప్పుడు అర్థమైంది కాబట్టి మేక ఏమంటుంది? అబ్బో మాయే నాది. అది వదిలిపెట్టి మాది మనది అనరా బాబు, ఆ నీలో ఉన్న మేకను నాకు బలి. అది అడిగింది. దున్నపోతు, మీ తెలుగులో ఉంది కదా, దున్నపోతే మీద అవ్వా నాకు కూర్చున్నట్టు. ఎవడేమన్నా పట్టించుకోలే, నా బతుకు నాది, నేను హ్యాపీగా ఉంటే చాలు, ఎవడు ఎట్లన్నా పోను. ఈ బుద్ధిని విడిచిపెట్టి సర్వే జనాం సుఖినో భవంతు లోకేశనం సుఖినో భవంతు, 10 మంది బాగు కోసం నేను కష్టపడినా పర్వాలేదు అనుకునే దైవత్వ గుణానికి నువ్వు రా. నీలో ఉన్న ఈ దున్నపోతు లక్షణాన్ని బలి. ఈ 3 వాడుకోలేదు. మనము మాలకి రుచి కదా, ఇప్పుడు కోడి తినాలా అని ఉంది, అడిగితే పెట్టలే. అప్పుడు ఏం చేస్తాడు? బయటకు వచ్చి ఓ నాకు అమ్మ ఎక్కింది, ఏమ్మా ఏం కావాలా? 2 కోళ్ళు బలిరా ఉంటుంది. వాడు ఆడ బలి ఎంగని వాడు ఇట్ట పోయినాక ఆ కోడిని పట్టుకొని ఇల్లు లోపల పెట్టుకొని తీసుకున్నాం. అమ్మ ఖాతీ है क्या? किसी हालत में
అది వాళ్ళ అస్సలు ఇన్నర్ మీనింగ్ మన పూర్వీకులు చెప్పింది అది. అంతరార్థం. అట్లాగనే కలియుగంలో 4 రకాల యజ్ఞాలు చేయకూడదు అన్నాడు. అశ్వావలంబం, గవావలంబం, దేవరాయ మనుస్మృతి, పుస్తకామెష్టి, కలో వర్జయేత్. కలియుగంలో ఈ 4 యజ్ఞాలు చేయకూడదు. గవావలంబం గోవధ, అశ్వావలంబం అశ్వవధ, దేవరాయ మనుస్మృతి ఇంద్రయాగం, పుత్రకామేష్టి. ఈ 4 కలియుగంలో చేయకూడదు. పుత్రకామేష్టి చేయాలంటే 27 యూపస్తంభాలు పెట్టాలా, 27 రకాల జంతువులను ఆడ పెట్టాలా, ఒక గుర్రాన్ని పూజించి వదిలిపెట్టి అది సంవత్సరమై తిరిగి వచ్చేంత వరకు సంవత్సర కాలం ఇక్కడ రోజు అన్నదానాలు, వస్త్రదానాలు, సువర్ణదానాలు చేస్తూ ఆ గుర్రం తిరిగి వచ్చినాక ఆ గుర్రాన్ని బలి ఇయ్యాలి. అది అశ్వమేధ యాగం. ఈ కలియుగంలో ఎవరు చేయగలరు? అందున అశ్వమేధం అంటే కూడా అర్థమైంది, కోరికలనే గుర్రాలు. నిజంగా ఆ భావనతో మా ఇన్ని కోరికలకు కారణభూతమైన ఓ అశ్వమా, నిన్ను బలి ఇస్తున్నాము, నీకు స్వర్గ మార్గం దొరుకుకాక అని దాన్ని రిక్వెస్ట్ చేసి అప్పుడు దాన్ని బలి ఇచ్చేవాళ్ళ కాలం. ఆ తర్వాత ఆ బలి ఇవ్వడం కూడా తప్పు అని కనుక్కొని ఈ బలులను నిషేధం చేసి కూష్మాండ బలి అనేది పెట్టినారు. అంటే గుమ్మడికాయ లోపలికి ఇంజక్షన్ చేసి పసుపు అదేమో నీరు కలిపి దాన్ని కొడతారు. అందుకే అక్కడ బలిపీఠం అనే గుళ్ళల్లో ధ్వజస్తంభానికి ముందుగా ఉంటుంది. ఏం బలి ఇవ్వమంటారు అక్కడ? గుళ్ళోకి వెళ్ళే ముందర చెప్పులు బయట వదిలిపెడతామా? ఆ చెప్పులను వదిలేసినట్టుగా నేను ఫలానా ఆఫీసర్, నేను మగ, నేను ఆడ, నా జాతి ఇది, నా కులం ఇది, ఏ సొక్కో చూడదేకే మై జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీతో కలిసేకి ఇక్కడికి లయం అయ్యేదానికి ఆ లయంలోకి వచ్చాను అని చెప్పడం. అక్కడ నీ ఈ భావనలను బలి. అందుకే మొట్టమొదట లోపలికి రాగానే మీకు కనపడేది బలిపీఠం. ఆ బలిపీఠం అందుకు పెట్టారు. ఆడ బలిపీఠం అంటే బలి ఇమ్మన్నారు. కోబలి అని చెప్పేది మేకలు కోళ్ళు కోసిపారు. అవి తిరిగి మనల్ని చంపలేవుగా, అందుకని అదే పోయి మీరు ఏనుగునో పులినో చంపండి, బలి ఇమ్మనండి, దాని దగ్గర కూడా పోలేదు. అది మనల్ని బలి తీసుకొని మనకంటే బలహీనమైనాయని వీటిని పట్టుకొని బలి చేసుకొని తింటాం. సారీ, ఎవరైనా మాంసాహారులు ఉంటే క్షమించాలి. ఉన్నారు ఎవరో ఒకళ్ళు. వాసన వస్తాను, నేను పూర్తి శాకాహారి. మీకు వాసన వస్తాను, మాంసాహారుల వాసన మీకు వస్తా. మేము పెద్ద రాక్షసులం కదా, నరవాసన, మాంసాహార వాసన. जो भी बोलते हैं साथ ही बोलते रहे तो दिल का अंदर गायब से बैठ जाता है. హిమాలయస్ గురించి కొంచెం చెప్పండి. హిమాలయస్, దానికి ముందు మా అక్షరం చేర్చుకోండి. మా హిమాలయ, మహిమాలయ. హిమాలయ. దీర్ఘం తీస్తే ఇంకా బాగుంటుంది. మా హిమాలయాలు మాదే అని చెప్పుకునేది కాదు. అన్నిటికన్నా గొప్ప ఆలయాలు హిమ ఆలయాలు, మంచుతో ఏర్పడిన ఆలయాలు. మంచు అంటే చల్లదనానికి, మంచి మనసుకు మనం దేంతో పోలుస్తాం? మంచులాగా చల్లనైన మనసు అయ్యేవాడిది అంటాం. ఆ మంచును దాంతో పోలుస్తాం. సంస్కృతంలో దాన్ని హిమము అంటాం. అందుకే పర్వతాలందరికీ రాజు హిమవంతుడు అనేవాడిని ఒకని పెట్టాడు. అన్ని మాటల వెనకాల ఏమేమో అర్థాలు పెట్టినారు. ఎందరెందరో గొప్ప గొప్ప మహా ఋషులు. ఆహా, మా ప్రసాదం వచ్చేసింది, కానీ కొంచెం కొంచెమే. నేను నా తరఫున ఒక 7 చిన్న చిన్న ప్రశ్నలు అయ్యా, ఊరికే అడుగు. 7 ప్రశ్నలు చిన్న చిన్నవే, అంటే మీకు తెలియనిది కాదు కానీ ఊరికే మీ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని. ఇప్పుడు ధ్యానం పేరు మీద చేస్తున్న వ్యాపారాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నేను కూడా ఒక దుకాణం పెట్టాలంట. దానికి ఒక కొత్త పేరు పెట్టి ఏదైనా పెడితే ఏం పెడతారు చెప్పండి? ఒకవేళ దిక్కుమాలిన ధ్యానము,
మండిపోతా ఉంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. దేవుణ్ణి నమ్ముకొని బతకండ్రా బాబు అంటే దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితికి వచ్చి సర్వనాశనం చేస్తూ ఉంటారు. సో మీరైతే పెట్టట్లేదు కదా దుకాణం పెట్టట్లేదు కదా మీరైతే. నాయన అది ఒకటి పెట్టుకుంటే ఇంకా నా బతుకు సర్వనాశనం. ఇట్లా ఒంటరిగా తిరుగుతూ ఉంటేనే ఏం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని తెలియదు. ఇంకా దుకాణం పెడితే ఇప్పుడు మనిషిని బాధించేది బంధం అని ఒకటి అంటారు కదా, దాని నుంచి తొందరగా బయటపడడానికి ఏమన్నా పద్ధతి ఉందా ఈ ఆలోచన నుంచి? ఎందుకంటే ప్రపంచంలో కోట్ల విషయాలు ఉన్నా వాటితో బంధం లేదు కనుక బాధ లేదు మనిషికి. నాదనుకున్న 2-3 బంధం ఉన్నాయి, అందుకని అవే బాధిస్తున్నాయి. వాడి గురించే బాధపడుతుంటూ వాడి గురించి తాపత్రయపడుతుంటు. ఆ ఒక్క లెంకే ఎట్లా దింపుకోవాలి? ఏమన్నా దగ్గర దారుందా మీ అనుభవంలో నుంచి? అడిగేదేమో ఇంత చిన్నది, వెనకాల ఇంత కథ ఏం చెప్పాలా? ఒక షార్ట్ కథ చెప్పండి. ఒక ఆయనకు తాగుడు అలవాటు. తాగుడు తప్పు అని తెలుసు, మానే అలాంటి ఎన్నో ట్రై చేశాడు, చేతకాలే. ఒక స్నేహితుడిని అడిగాడు, ఎట్లాగా దీంట్లోంచి నేను బయటపడేది అంటే, ఆ స్నేహితుడు కాశీలో ఒక గొప్ప యోగి ఉన్నాడు, ఆయన అయితే మీకు అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్తాడు అని. ఈయన తమిళనాడు నుంచి కాశీకి పోయాడు. ఆడపోతే ఇంత పెద్ద లైన్, 2 రోజులు వెయిటింగ్లో ఉన్నాడు. 3వ రోజు ఈయన ఛాన్స్ వచ్చింది, ఆ గురువు దగ్గరికి పోయాడు. ఆ గురువు మహాప్రేమగా, నాయన జనాలు ఎక్కువ వస్తుంటారు, 2 days లేట్ అయింది, నేను నిలబెట్టాను, డోంట్ థింక్ అదర్వైజ్, ఏం నీ ప్రాబ్లం అని. అయ్యా నాకు తాగుడు అలవాటు ఉంది, ఇది నేను మానుకోలేకపోతూ ఉన్నాను, వదులుకోలేకపోతూ ఉన్నాను, దాన్ని వదిలించే మార్గం మీరు చెప్తారంట అన్నాడు. అంటే అంతేనా, చెప్తాను కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది, నువ్వు దాన్ని తీరుస్తే నేను నీది తీరుస్తాను అన్న. ఓకే, మా ఫ్రెండ్ తిక్కలోడు, నీకు సమస్యలు ఉంటే నువ్వు మా సమస్యలు ఏం తీరుస్తావయ్యా అని మనసులో అనుకొని, ఆయన సరే చెప్పండి స్వామి అని. ఆయన ఇట్లా అట్లా చూసి పక్కన ఒక స్తంభం ఉంటే దాన్ని పోయి గట్టిగా పట్టుకున్నాడు. నాయన ఈ స్తంభం నన్ను పట్టుకునింది, నన్ను వదిలేయి అన్నాడు. ఓరి తిక్కలోడా, నీకోసం అని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను, నీ స్తంభాన్ని నువ్వు పట్టుకొని నన్ను వదిలించమంటావు ఏంది? ఆయన పట్టని నవ్వి, అదేరా నాయన నేను పట్టుకోలే, తాగుండి నువ్వు పట్టుకున్నావు, నువ్వే వదిలించుకోవాలి కదా, నేను వదిలించా. అట్లనే బంధం కూడా అంతే. ఆగే సమాజమే. జై గురుదేవ్. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏడ్చిన సందర్భం ఏమన్నా? ఏడ్చిన సందర్భం ఏదన్నా? ఒక్కసారి కూడా లేదు. మా గురువు చనిపోయినారు అని తెలిసి ఆయన సమాధిని చూస్తే కూడా కంటిన్యూ. ఆయన గురించి 2 మాటలు చెప్తారు. (1979) వరకు ఉన్నారు, 143 ఏళ్ల వయసులో. అదే దునియా బహుత్ బదల్గా, అదే మై నైరహంగా నేను ఉండను అని కపాల మోక్షం పొందిపోయిన మహానుభావుడు ఆయన. ఈ లోకంలో ఈ కుళ్ళు అప్పటికే ఇదంతా జరుగుతుంది, మార్పులు. దాన్ని చూసి సహించలేక ఉన్న చోటనే కూర్చొని కపాల మోక్షం పొందాడు ఆయన. ఆయన ఆశ్రమం కట్టుకునేది కూడా ఈ రుద్రప్రయాగ మీరు పోతే గౌతమ్ పహాడ్ అని ఉంటుంది, 2 ఫర్లాంగులు పైన ఎక్కాలి, అక్కడ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ మామూలు జనాలు మాటికి పైకి రాకుండా, దాంట్లో అప్పట్లో దారి కూడా లేదు దానికి, అక్కడ కట్టుకున్నాడు. నిజంగా వానికి అవసరమైతే అటువంటి వాడే నా దగ్గరికి వస్తాడు, వానికే నేను చెప్పాల్సింది చెప్తాను అనుకున్నాడే తప్ప ఇంకేం లేదు. నాకు ఏమో తెలుసు, నేను అందరినీ ఉద్ధరిస్తాను అనుకోని కాకుండా తన్ను తాను ఉద్ధరించుకునే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి, అసలు ఈ జీవాత్మ పరమాత్మ అంటే ఏంటి, ఈ కుండలిని యోగం అంటే ఏంటి అనేది నాకు, నాతో పాటు ఇంకొక సహయోగికి, 2 మాత్రమే నేర్పించాడు. వారు ఉన్నారు ఇప్పుడు? నాహి 1979 కాలం మీ సహయోగి వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు.
మళ్ళీ ఈ పొద్దు వరకు మేమిద్దరం మళ్ళీ కలుసుకున్నది లేదు. ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఖచ్చితంగా ఉంటాడు, ఉండాలనే కోరుకోండి. ఒకవేళ మీరు ఈ ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుత శక్తి మీకు వచ్చింది అనుకోండి, మీరు చేసే ఒక 3 ఈ ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చేసే ఒక 3 చేష్టలు ఏమైనా ఉంటాయా? ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఎవరికి ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి లేదు. ఒకవేళ ఒక కామన్ మ్యాన్గా మీకు ఉన్నప్పటికీ, అంటే ఊరికి హైపోథిసిసే, ఊహనే అనుకో. ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న 980 కోట్ల జనాలే ఉన్నారు. దీంట్లో దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది, నమ్మని వాళ్ళు ఎంతమంది. నమ్మని వాడు కూడా సుఖంగా సంతోషంగా బతుకుతాడు, నమ్మినవాడు బతుకుతాడు. ఈ నమ్మినవాడు కూడా కేవలం తాను నమ్మిందే నిజము, ఇంకోటి చెప్పేది అబద్ధమని నా శివుడు, నా రాముడు, నా కృష్ణుడు, నా సాయిబాబా డింగిడాంగ్, ఇంకా మళ్ళా నా అల్లా, నా క్రీస్తు, నా జొరాస్ట్రియను, నా బుద్ధుడు, నా జైనుడు, తో ఇంతమంది ఇన్ని రకాల భావనలు చేసే ఈ అద్భుత ప్రపంచాన్ని ఆ పరమాత్ముడు తను ఒక నాటక వినోదంగా దీన్ని నడిపిస్తున్నాడు. ఎందుకు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. అటువంటి దాన్ని ఆయన నాకు శక్తి అనుమతి ఇచ్చినా నేను మాట్లాడాను. ఒక శంకరాచార్యుడు వచ్చాడు, అద్వైత సిద్ధాంతాన్ని పెట్టి 270 వేరే మతాల అన్నింటినీ సర్వంగా దండించి అంత దాన్ని స్థాపించాడు. మరి ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రతి ఒక్క హిందువు దాన్ని ఫాలో చేస్తాను అవడం లేదు. విశిష్టాద్వైతం తీసుకొని వచ్చాడు రామానుజుడు. ఆయన దానికన్నా గొప్పగా ఎంతో నడిచింది. బట్ దాన్ని ఎవరైనా ఇంతవరకు మొత్తం అందరూ విశిష్టాద్వైతులు అయిపోయినారు. అంటే ఏ సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం అంగీకరించదు, మనసున్న చోట ఏకాభిప్రాయం ఉండదు. మానవులందరినీ జిహ్వకో రుచి, బుర్రకో ఆలోచన అన్నట్లుగా ఎవరిది వానికి ఏదో ఒక మూల ఇంతో అంతో స్వార్థం అనేది ఉంటుంది. అర్థం వాని యొక్క సొంత అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. అది పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి వచ్చి ఉంటుంది. అది అందరిది కనీసం ఒక 70% వంటిది ఒకటే మెంటాలిటీ అంటే ఆ మిగతా 30 మందిని మార్చేసి 100 రౌండ్ ఫిగర్ చేయొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు, ఆలోచనలు, అంబిషన్స్, వాళ్ళ టార్గెట్స్ ఇన్ని వేరైనప్పుడు ఆయన నడుపుతున్న ఈ నాటకాన్ని ఏమాత్రం మార్పు చేసే హక్కు, అధికారం మనకు లేదు. బాగుంది. ఒక చిన్న సరదా ప్రశ్న అనుకోండి, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటి? అసలు మీరు చేస్తున్న పని ఏమిటి? మీతో మాట్లాడే భాగ్యం కలిగింది, మాట్లాడతాను. అది కాకుండా మీరు మీ ద్వారా అసలు ఏం జరుగుతుంది? అసలు నాది కోరిక ఒకటే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. అది మీ దాంట్లో నా స్వార్థం లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలంటే దాంట్లో నేను ఆటోమేటిక్గా ఉండగా ప్రత్యేకంగా నా కోసం కోరుకోవాల్సిన పని లేదుగా. అంటే దానికోసం చేయవలసింది ఏమైనా ఉందా అని అడుగుతున్నారు మీరు వ్యక్తిగతంగా. మీరు ఏమైనా చేస్తున్నారా? నా వరకు ఈ భారత రామాయణాలు చెప్తూ మనిషి రాముడిలాగా ఎలాగ ఉండాలా, కృష్ణ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రాముడిని ఫాలో చేయాలా, కృష్ణుడు చేసింది చేయమాకండి, కృష్ణుడిని ఆయన చెప్పింది వినండి, రాముడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండేకి ట్రై చేయండి. ఓకే, బాగుంది. కృష్ణుడు చెప్పింది వినండి, రాముడు చేసింది చేయండి. బాగుంది. మళ్ళీ కృష్ణుడు చేసింది చేయాలంటే మనం చేయలేము. 3 రోజులు బిడ్డగా ఉన్నప్పుడే పూతనాన్ని చంపినాడు, ఆ నుంచి సంపుడే మనం ఏమైనా చంపుతాం. మీరు రాసిన పుస్తకం ఏదైనా ఉందా? నాకు అంత తెలివితేటలు లేవు. నేను మీరు చెప్తుండగా రాసిన వాళ్ళు ఎవరైనా? నథింగ్. ఈ మధ్యనే ఈ రవిశాస్త్రి గారు నన్ను ఆ ఇంటర్వ్యూ తీసి ఒక 7-8 ఏళ్ల కింద, దానికి ముందు నా పాటలో నేను ఎక్కడ శ్మశానంలో పండుకుంటా ఉంటాను, ఎక్కడ ఫుట్పాత్, ఎక్కడ బస్ స్టాండ్, హ్యాపీగా ఉంటూ ఉంటుంది. డోంట్ కేర్. అంటే అప్పటికి ఒకటి ఇచ్చాడా తినడం, లేకుంటే జై శ్రీరామ్ పడుకుంటా ఉంటుంది. ఏం మారింది అప్పటికి ఇప్పటికి? నేను గబ్బులేసిపోయినా. ఈ కార్లలో తిప్పడాలు,
నా సాధన చేసుకునే టైం కూడా నాకు లేదు. ఆ పొద్దున 3 నుంచి 6 వరకు ఎవడో ఇడిచిపెడితే ఆ రూమ్లో కూర్చొని లేకపోతే ఇబ్బంది 4 మంత్రాలు చదువుకొని బయటికి రావాలి తప్ప మిగతా సమయం అంతా ఈ స్వామికి ఏమో తెలుసు, ఇన్నాళ్ళు బతికినాడంటే వీళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయి, అవి లాక్కోవాలా. ముందు వస్తారు, ఏం లేదు స్వామి మీ దర్శనం కోసం వచ్చాను. వచ్చిన తర్వాత మా అమ్మాయి బీఈడీ చదువుతుంది కానీ కోపగించుకుంటుందండి, దాని కోపానికి నేనేం చేస్తాను ఇట్లాంటి అడిగి మా తలకాయ తినేస్తాను. వాళ్ళ అమ్మా నాన్న చూసుకోవాల్సింది, వాళ్ళు చూసుకోకండి. నన్ను అడిగితే మాకు తెలుసే మాకు. మీ డేట్ ఆఫ్ ఇయర్ ఏంటండి? పుట్టిన సంవత్సరం తెలిసి వస్తే కదా 1819లో ఆ ఏప్రిల్ 2వ తేదీ మా గురువు గారికి దొరికానంట. అప్పుడు ఈ కట్టెకు 2 ఏళ్ళు ఉండవచ్చు అంట. అంత టకరాలే ఆయన చెప్తే నాకు అర్థమైంది. ఆ ఏ జన్మ పుణ్యమో ఆయన చేతికి దొరికాను. ఆ స్కూల్లో చేర్చేటప్పుడు ఈయన ఆలోచించాడు. అప్పుడు 2 ఏళ్ళు 1918 అమ్మో ఇంకో 100 పెంచేకండి చాలు. ఇప్పుడే అసలు ఆయన రవిశాస్త్రి గారు ఏం చేశారు తెలుసా, నాకు అప్పుడు 103. ఆ ఇంటర్వ్యూ అంతా అయినాక 106 స్వామి అని చెప్పి పెట్టినాడు. నేను వాడి మీద యుద్ధానికి పోయినా. 3 ఏళ్ళు ఎందుకు నా పెంచేసాను, తొందరగా పోతాను నేను, ఇంకా 3 ఏళ్ళు పెంచేసిన. అంటే ఆయన జ్యోతిష్కుడు కదా, ఈ అధిక మాసాలన్నీ లెక్క వేసి 3 ఏళ్ళు కలిపినాను 106 నీకు అన్న. మళ్ళా ఒకడేవాడు 109 అని వేసినాడు. వాళ్ళు వాళ్ళు వేసుకుంటూ ఉండరు. నా వయసు నాకు తెలిసి చదవలే. అప్రాక్సిమేట్ 1916 ఏప్రిల్ 2 చల్తా హై గాడి. సో చిన్న చిన్న విషయాన్ని కూడా గంభీరంగా తీసుకుంటారు కదా జనాలు. వాళ్ళకి ఏమైనా చెప్పండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి గ్లాస్ పగిలిపోయిన గంట టైం వేస్ట్ చేస్తారు, ఎవడో చెప్పినట్టు వినకపోతే గంట టైం వేస్ట్ చేస్తారు, ఎప్పుడు పక్కోళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి చిన్న సలహా, ఎందుకంటే అందరికి ఇదే ప్రాబ్లం. అదే మీ తెలుగులో ఉంది కదా, బాబా నన్ను చూస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరదా కట్టేయండి. సరే మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతున్నారు. చిన్న చిన్న విషయాలకి కోపాలు పడ్డము, ఎప్పుడు పక్క వాళ్ళ గురించి వాళ్ళని గమనిస్తూ వాళ్ళని సరి చేసే ప్రయత్నం తప్ప వాళ్ళని వాళ్ళు సరి చేసుకోకపోవడం, జీవితం అంతా వేరే వాళ్ళ గురించి కోపడ్డారు. ఇట్లాంటి చిరుబుర్లతో లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. మీ యొక్క అనుభవ సారంలో నుంచి ఒక 2 చీవాట్లు పెట్టండి. నా ఉద్దేశం మంచి మాట అయితే నువ్వు గీరుకో, పక్కోనికి పోయి ఎందుకు గీరేదానికి చూస్తావు. మనకే గీరుకునే టైం లేకుండా సస్తాను, వేరే వాడిని పోయి గీకేదాదు. ఆ గీకుడు తగ్గించుకుంటే అట్లాంటి వాళ్ళకి నవ్వు ఉండదు. అది సరే, కానీ ఒకవేళ ఒక అనుభవంలో నుంచి ఒక సలహా కనుక ఇవ్వాల్సి వస్తే ఊరికే సరదాకైనా చెప్పండి ఒక 2 మాటలు, మంచి మాటలు. సినిమా పాట పాడాలి. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది అనుభవం, ఎంతో ఉంది కదా. అట్లా ఏ రోజు చనిపోతామో తెలియదు. అంటే ఇది నిరాశాభావం కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఇప్పుడు 2 రోజుల కింద విమాన ప్రమాదంలో ఏ ఒక్కడైనా అనుకున్నాడా ఇంకొక 10 సెకండ్లలో నేను పోతాను. ఇంకొకటి, మిమ్మల్ని చూస్తే నిరాశావాదం అని అనిపించదు. కాదు, ఎక్కడ నిరాశ కనిపిస్తున్నదా మీ మాటలు? ఎక్కడ లేదు అసలు. ఇంకోటి ఆశ కూడా లేదు. ఆశ కూడా మేము ఒకటే మాట చెప్తాం, చచ్చిపోతామని భయపడకూడదు, బతకాలని ఆశ పడకూడదు. ఎంత వాడికి ప్రాప్తం మనకి ఇచ్చినాడో అంతకాలం మనం ఉంటాం. ఉన్నప్పుడు ఈ పరోపకారం ఇదం శరీరం పెద్ద డైలాగులు చెప్పకుండా ఎవరైనా అడిగితే వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పడం, ఇంతవరకు. నేనేదో ఉద్ధరిస్తాను, నన్ను నేనే ఉద్ధరించుకోలేక సస్తా అంటే ఈ శిష్యులు నా వెనక పడతారు. స్వామి నీ అంటే వస్తాను నేను, నాకే ఈత రాదు, నువ్వు ఒక బండ, నేను ఆడతాను. నన్ను నేను ఉద్ధరించుకోలేక సస్తా అంటే నన్ను ఉద్ధరించు. ఎవడికి వాడు ఉద్ధరేతాత్మానం ఉద్ధరాది. ఎవడి ఆత్మను వాడే ఉద్ధరింప చేసుకోవాలి. అసలు ఆత్మ ఉంది అన్న సంగతి ఈ కాలంలో తెలియకుండా ఏ చోటా జీవన్ దీసుకో ఆయుష్ కరేంగే, కోన్ కైసా మరాతో బి పర్వానే మై అచ్చారైనా. ఈ భావనతో జనాలు ఎక్కువ ఉంటున్నారు. ఈ భావన రావడంతోనే తన గురించి తాను ఆలోచించుకోకుండా
ఎంతసేపు వాడట్లా వీడిట్లా అని ఇట్టే చూపిస్తుండదు. ఏదో ఈ 3 ఏళ్ళు ఇటు చూపిస్తుండే, వీడేమో డౌటింగ్ మాస్టర్, ఇటు పోతామా అని ఉంటాడు. ముగ్గురేమో ఈ పక్క చూపిస్తాడు, వీడేమో ఇటు పోతామా అనే రకం వీడు. ఇట్లున్నాయి. తో ఇంత చిన్న జీవితంలో మహా అంటే 100 ఏళ్ళు అంటే 20-30 ఏళ్ళు జీవితం నిద్రలోనే పోతాం. 16-17 ఏళ్ళు వచ్చేంత వరకు బాల్యం అంటారు. 80 ఏళ్ళు దాటిన నుంచి నట్టుబోట్లు లూజు, కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, కళ్ళు కనపడవు, అరిగిపోతాయి. వాడు అన్ని లెటర్లు పంపిస్తూనే ఉంటాడు. ఒక్క లెటర్ వాడిది మనం కేర్ చేయం. వాడు ఫస్ట్ రిమైండర్ జుట్టు తెల్లపరుస్తాడు. అద్దంలో చూసుకోగానే మంగళ షాప్కు పరిగెత్తాం. డై, దాని పేరే డై. మొదట అక్కడనే డై మొదలైంది. దాన్ని పట్టించుకోదు. నేను ఏదైనా మంచి మాటలు చెప్తే నవ్వుతుంది ఇప్పుడు. బాబా మీరు అన్న ఆ మాటతో నాకు ఒకటి, నేను ఇంతకుముందు స్కూల్స్తో పనిచేసాను. నేను ఒక ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ టైం కదా, చాలాసార్లు కలిసాము. ఆల్రెడీ మా కస్టమర్ వాళ్ళు, సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు మాకు బిజినెస్ ఇస్తారు. ఒక పని మీద వెళ్ళాం. అప్పుడు నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఒక క్వశ్చన్ ఉంది అడగనా అన్నారు. ఏంటంటే వై డోంట్ యూ డై అన్నారు. ఒక్క క్షణం నాకు భయం వేసింది. అదే వాళ్ళు అడిగితే దీని గురించి, మీరు ఇంట్లో చేసుకుని మీ గురించి. వై డోంట్ యూ డై అంటే ఇప్పుడు ఏది పొరపాటు అయిందా, అది చాలా ఇంపార్టెంట్ అకౌంట్ మాకు. నేనేమన్నా పొరపాటు చేస్తా, ఏంది చావచ్చు కదా అన్నట్టు డై మిస్టర్ శ్రీధర్ అంటే నాకు ఒక్క క్షణం మేడం అన్న అని. ఓ ఐ మీన్ ఐ నెవర్ సా యూ అప్లయింగ్ కలర్. అప్పుడు ఓకే, ఇది సింపుల్ డై, ఆ డై కాదు. దిక్కుమాల ఇంగ్లీష్ ఇదే గొడవ. పియూటీ బట్ అంటారు, పియూటీ పుట్టు అంటారు. దాని బట్టు దీన్ని పుట్టు అంటే ఏంది గొడవ? ఏదో చెప్పినప్పుడు అంటే ఏ లాంగ్వేజ్కు ఆ లాంగ్వేజ్ స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు నేను తెలుగులో ఒక వాక్యం చెప్తా, దాన్ని ఒకే ఒక వర్డ్ ఇంగ్లీష్లో చెప్పచ్చు. మనం తెలుగులో చెప్పాలంటే ఇంత పెద్దగా చెప్పాలి. కొన్ని మన చిన్న మాటలు వాడు ఇంత పొడుగు చెప్పాల్సి వస్తుంది. ఎవరి లాంగ్వేజ్ వాడిని గ్రేట్. నేను పైన నిలబడి ఉన్నాను, కిందికి చూస్తే ఒక పెళ్లి కాని అమ్మాయి నిలబడి ఉన్నది. ఇదంతా ఒక్క వర్డ్లో చెప్పచ్చు ఇంగ్లీష్లో. మీరంతా ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్లే కదా? ఎవ్వరు కాదు. ఎందుకంటే ఎంతవరకు పరాయి భాష అది. ఎప్పటికీ ఒక ఓల్డ్ స్టేట్మెంట్ ఉంది, ఇంగ్లీషు మన భారతీయులకి స్వధర్మో నిధనం చేయ పరధర్మో కాదు బాబాయ్, విదేశీయుల కంటే ఎక్కువనే వస్తుందంట, తక్కువనే వస్తుందంట. ఎగ్జాక్ట్ ఎప్పుడు రాదు. చేస్తే విపరీతంగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ నేర్చుకుంటారు, లేకపోతే రాదని చెప్పాను కదా. దాన్ని ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్లో చెప్పచ్చు. ఆ కాంటెక్స్టా మొత్తాన్ని. నేను పైనుంచి కిందికి చూస్తే కింద ఒక పెళ్లి కాని అమ్మాయి నిలబడి ఉంది. క్విజ్ కొంచెం టైం ఇస్తా. మీకు జీవిత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? టైం ఇస్తా అన్నారు కదా. అంటే అష్టావధానంలో మళ్ళీ అడ్డ ప్రశ్న. టైం ఇస్తా అన్నారు కదా, ఎప్పుడే ఒక 5 నిమిషాల తర్వాత చెప్తారులే. అంతవరకు మనం కూడా ఆలోచిద్దాం. బాబా ఐ థింక్ మీరేదో చెప్తున్నారు కదా, డై దగ్గర ఉన్నాము, ఏదో చెప్తున్నట్టు అదే ఒక అనాలజీ చెప్పారు. అంటే పైనుంచి కిందికి చూస్తే ఒక అందమైన అమ్మాయి నిలబడ్డారు. ముందు దేవుడు ముందు పంపేది ఫస్ట్ జుట్టు తెల్లబడుతుంది. ముందు ఆ లెటర్ పంపిస్తాడు, బీ కేర్ఫుల్ రా, పోతావు ఇంకా తొందరగా, జాగ్రత్త పడు అని. మనం పోయి రంగు కొట్టుకుంటాం. సరే వీడు మాట వినలేదు అని ఈ తగ్గిస్తాడు, కళ్ళ జోడే పెట్టుకుంటాడు. ఇంకా కోపం వచ్చి ఆయన పండ్లు ఊడగొడతాడు. అప్పుడు పోయి పండ్లు కట్టించుకుంటామే కానీ వాడి మాట వినం. ఇంకా వీడు మాట వినలేదని 4th లెటర్ జయశ్రీరామ్. ఒక్కొక్క ఇండికేషన్ ఇచ్చినప్పుడే మనం ముందు జాగ్రత్త పడితే ఏదో కొంచెం మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ పరమాత్మని ఒక సంబోధిస్తున్నారు కదా, దానికి మీరు మీ అనుభవంగా చెప్తున్నారా, లేకపోతే పుస్తకాల్లో ఉన్నది ప్రమాణంగా తీసుకొని చెప్తున్నారా? ఎట్లా అంటే దాన్ని ఎట్లా నిర్వహిస్తారు? ఎట్లా అంటే ఇప్పుడు వాడు ధ్యానం చేసినప్పుడు అయ్యా మనకు కనపడేది ఒక జ్యోతి మాత్రమే. జ్యోతి అనేది కూడా మనం ఇమాజిన్ చేసుకుంటాం. అచ్చా.
నాకు పలానా వాడు చెప్పాడు ధ్యానంలో జ్యోతి కనపడింది అని వాడు అన్నాడు అనేది సబ్కాన్షియస్లో కూర్చొని నేను కూర్చున్నాను నాకు కనపడలేదు 100 సార్లు అనుకుంటే భ్రమరకీటక న్యాయంగా ఏదో ఒక దినమది అక్కడ కనపడుతుంది. బట్ వాడు నిరాకారుడు, వాడు అన్న మాట కూడా తప్పు. అది అనాల్సి వస్తుంది. నా పురుష నా స్త్రీ నా నపుంసక త్రిరూపం నా నిర్గుణం నిరహంకారం నిర్వీర్యం అంతా నీ నిరంజనం అని అన్నీ చెప్పిన ఏదీ లేదు. కానీ అన్ని పవర్స్ దాంట్లో ఉన్నాయి, కానీ అది కనపడద్దు. నాసదీయ సూక్తంలో కూడా ఇదే చెప్తారు. అటువంటిది ఒకటి ఉంది. దానికి ఉన్న సూపర్ పవర్స్లో ఒక్క భాగాన్ని వాడి త్రిపాదం అమృతస్య దివి పాదమేవా ప్రకటితం అని చెప్పిన దాని ప్రకారం చూస్తే 1/4 భాగం ఒక్క సంకల్పం చేసుకుంటే ఇంత అనంత విశ్వం తయారైంది. దీన్ని మరి తయారు చేసిన క్రియేటర్ ఏ సైజులో ఉండాలా? వాడిని ఈ దిక్మాల 2 అంగుళాల కండ్లు ఏం చూస్తాయి? వాడు అని వాడతాండం ఎందుకంటే ఏదో ఒకటి సింబాలిక్గా చెప్పాలి కాబట్టి. అది ఇది అది అని చెప్పాలని ఊహించలేని ఒక అద్భుత మహత్తర శక్తి ఉన్నదే అది. మన పూర్వీకులు దాన్ని పరబ్రహ్మం అన్నారు. నిరాకారాన్ని పూజించలేము కాబట్టి మనకు తగినట్లు ఒక్కొక్క ఆకారాన్ని పెట్టుకొని 3 కళ్ళు ఉంటే శివుడని 4 చేతులు ఉంటే విష్ణు అని ఇట్లా మనమే పెట్టుకున్నాం. కానీ ఈ పెట్టుకోవడంలో కూడా మన పూర్వీకులు ఎంత ఆలోచించి ఒక్కొక్క రూపానికి వెనకల ఒక అద్భుతమైన తత్వాన్ని మనకు చెప్పారు. గణపతి ఉండడు, ఎట్లా కనపడతాడు? నోరు ఉండదు, ఇంత పెద్ద చెవులు, ఇంత చిన్న కళ్ళు, ఇంత పెద్ద బొజ్జ, అంత తెల్లగా ఉండే వానికి ఇంత పెద్ద నల్ల ఎలక వాహనం. ఇదేనా? మళ్ళీ ఏమర్థమైంది గణపతిలో? కమ్ బాత్ కరో జాదా సునో. ఇంకా ఓ గురువుగా తయారైపోయినాక వాడొచ్చి ఈ చెవులో ఒకటి చెప్తాడు, ఈ చెవులో ఒకటి చెప్తాడు. అందరి సమస్యలు వినేదానికి చెవులు పెద్దగా ఉండాలి, విషయాన్ని పరిశీలించేదానికి సూక్ష్మమైన నేత్రాలు ఉండాలి. వాడు చెప్పింది ఈడి చెప్పింది వాడికి చెప్పి జగడాలు పెట్టించకుండా ఎవడేం చెప్పినా అంతా కడుపులో దాచుకునే దానికి పెద్ద కడుపుతో ఉండాలి. ఆయన చూడు, నోరు కనపడదు, అది 2 తొమ్ములు ఉండే కేవలితే సుంగ్ తొండాలు 2 కాదు, ఏకదంతం అంటారు. ఏకాగ్రతగా ఉండు, రెండో భావన పెట్టుకోవద్దు. కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ థింగ్ అట్ వన్ టైం, బీ ఇన్ దట్, దాంట్లోనే ఉండిపో అని చెప్పేదాన్ని. మరి ఆ కింద ఇంతకెత్తి ఎలక ఎందుకు పెడతారు? ఇప్పుడు ఈ గదిలో కరెంటు పోయింది, నల్లగా చీకటి అయిపోయింది, దీపం పెట్టినాం, చిన్న దీపం, చీకటి పోయిందా? చీకటి ఎక్కడికి పోయింది? వెలుతురు వచ్చింది, చీకటి ఎక్కడికి పోయింది? కాన్సన్ట్రేషన్ అయ్యి ఆ ప్రమిద కింద నల్లగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ దీపం మారుతుందో మళ్ళా వస్తున్నా. తో ఆ గణపతి అథర్వశీర్ష ప్రకారం చదివితే ఆయన పరబ్రహ్మం, అంటే ఆ జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి కింద అజ్ఞానం అనే చిన్న చీకటి ఉంది, దాన్ని తొక్కేస్తేనే నీ జ్ఞాన ప్రకాశం అన్ని వైపులకు పోతుంది. ఇంత అర్థాన్ని ఆ ఒక్క గణపతిలో పెట్టినాడు. సుబ్రహ్మణ్య స్వామి వానికి 6 తలకాయలు. ఒరే నీలో షట్చక్రాలు ఉన్నాయి, వాటిని నువ్వు గమనించి సరిగ్గా సాధన చేస్తే 7వ చక్రమైనటువంటి శివుణ్ణి నువ్వు చేరుకుంటావు. ఆ ముఖాల వెనకాల ఇట్లంటి అర్థాలు పెట్టి మనం రూపుని అంటే మన భావాలను ఆ రూపులు చేసుకోండి. ఏ భావంతో పిలిచినా ఏ రూపుతో పిలిచినా అన్నీ నాకే చేరతాయని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందుకే అన్నాడు, యద్భావం తద్భవతి, యాదృశి భావన తస్య సిద్ధిర్భవతి తాదృశి. టైం అయిపోయింది, క్విజ్ నాకు కూడా టైం అయిపోయింది. 4 మిస్అండర్స్టాండింగ్, మిస్ అండర్ స్టాండింగ్. అది నాకు అప్పుడే అనిపించింది ఇందులో ఏదో ఒక చిన్న మెలక ఉంది పదంలో అని. అదే కనుక మన తెలుగులో ఇంత చిన్న మాటను ఇంగ్లీష్లో అడగాలంటే అసలు అర్థమై సాగుతుంది. నువ్వు మీ నాన్నకు ఎన్నవ కుమారుడు,
ఇదే అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్లో చెప్పండి చూస్తాం. మీరే చెప్పాలి. వద్దులేండి, టైం వేస్ట్, వేరే చెప్పండి. ఒప్పుకుంటే హాయిగా ఉంది. ఈసారి వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్పేటప్పుడు అంతవరకు సస్పెన్షన్. మళ్ళీ ఏ సంవత్సరానికి వస్తామో రాము. స్వామి ఇన్ని సంవత్సరాలు మీరు ధ్యానం అయ్యి చేస్తుంటారు కదా, మీకు ఆ ధ్యానంలో అంటే ఏదో ఒక పవర్ ఉందని, మనకి విశ్వంలో పవర్ ఉందని అంటారు కదా, అలా మీకు ఏదన్నా కనిపించిందా? లేకపోతే మీ అనుభవం కాకపోయినా మీ గురువు గారు మీకు చెప్పిన తెలిసిన సత్యం ఒకటేనమ్మా, చావు అంటే భయపడకూడదు, బతకాలనే ఆశపడకూడదు. అంతే. ఈ రెండు మన చేతుల్లో లేవు. ఆ లేని దానికోసము ఎప్పుడో వచ్చి తీరేది చావు. అది మటుకు వద్దు అనుకుంటావు. వస్తుందో రాదో తెలియని ఈ సంపదన కోసము, దానికోసము దీనికోసము ప్లానింగ్ వేస్తావు. ప్లానింగ్ పొరపాటున సక్సెస్ అయిపోతే కొంచెం సంతోషం, ఫెయిల్ అయిపోతే దిక్కుమాలే ఏడు. అంటే మనకి శివుడు ఇలా దేవుళ్ళు అందరూ చాలా మంది ఉన్నారని అలా ఉంది కదండి మనకి. అలా మనకి ధ్యానంలో అలా కనిపించింది. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, యద్భావం తద్భవతి. నువ్వు శివుడు అనుకొని చేస్తే లింగ రూపంలో కనపడుతుంది. నిజంగా అన్నిటికన్నా గొప్ప దేవుడు ఎవడు అంటే ఆ లింగమే. అది సాకారానికి నిరాకారానికి మధ్య రూపం. ఆకారం లేదంటామా, ఏందో కనపడుతుంది. కింద ఒక పానపట్టము, పీఠము, లింగము ఏందో కనపడుతుంది. పోనీ పూర్తి ఆకారం అంటామా, కాళ్ళు లేవు చేతుళ్ళు, అవి ఉంటేనే కదా మనం యాక్సెప్ట్ చేస్తే. మన బుద్ధి అంతా మనలాగానే ఉండాలి. వాడు కేవలం మనలాగా ఉంటే పనికే రాదు. 2 చేతులు ఎక్స్ట్రా పెడితే ఇప్పుడు పిల్లి అప్పుడు కొంచెం మనకు సాటిస్ఫాక్షన్. పిల్లి కుక్క దేవుని వాళ్ళలాగే ఊహించుకుంటాయా? ఆ? పిల్లి కుక్క ఆ. మనం మనుషులాగా ఊహించుకుంటాం కదా. ఏది? ఆ. పిల్లి కుక్క వాళ్ళు దేవుని వాళ్ళు దేవుడిని, వాళ్లకు దేవుడు మనకి ఇచ్చినంత విచక్షణ జ్ఞానం ఇలే. మనకు 100% విచక్షణ జ్ఞానం ఇస్తే వాటికి 10% ఇచ్చాడు. హౌ టు హంట్, హౌ టు ఈట్, హౌ టు స్లీప్, హౌ టు రీప్రొడక్ట్, ఆ 4 దానికి తెలుసు. మనము వాట్, వెన్, వేరు, హవ్వు దిక్మాల ప్రశ్నలన్నీ వేసుకొని దానికి సమాధానాల కోసం పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు జంతువులకు కూడా చక్రాలు ఉంటాయా? ఉంటాయి, కానీ వాటి వెన్నుపూసలు తిర్యగ్యోనులుగా ఉంటాయి, ఆకాశానికి భూమికి సమాంతరంగా. వీడు ఒక్కడే మేరు దండం, దాని పేరు అందుకే మేరు దండం అని. ఊర్ధ్వ ప్రయాణం చేసే ఒక్క శక్తి మానవుడికే, 2 కాళ్ళ జంతువుకే ఉంది. ఏదైనా ఒక పాట పాడతారు? నేను పాడితే ఎక్కడుండే గాడిదలు పగిలిపోతాయి. దాని ప్లేస్ ఇక్కడ ఉన్నాం కదండి అందరం. వామ్మో! ఏదన్నా అంటే మీ జర్నీలో రాయి. మనకు దేవుడు ఆ గాత్ర సౌందర్యం వేయలే, నాకు అసలు పాటలు రావు. అది ఓకే. Actually, గాత్ర సౌందర్యం అనేది కాదు, కానీ ఒకవేళ మీరు కాదు, పాడితే జర్నీలో ఎప్పుడో ఒకప్పుడు పాడు. మన మాత పాడింది, అది ఎక్కడ అది వింటా ఉంటే ఇంకోటి పాడు వన్స్ మోరు ఆ గొంతు పోతుంది, కానీ మనకేమో ఆస్తి తీరదు. అంత బాగుంది. అటువంటిది ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్లో దేనికి అది ఉంటే దాన్ని ప్రదర్శిస్తే నలుగురు ఆనందిస్తారు. ఇప్పుడు నేను పాడని మొదలుపెట్టి అన్నానంటే వీడు ఎప్పుడు పోతాడా అని మీరు పాటలు పాడతారు. జై శ్రీరామ్. 4 బజ్గా మొదలు మర్చిపోయా. బాబా స్వామి ఇందాకేదో అడుగుతుంది పాప, లాస్ట్ వర్డ్ అది. Yes, for her. ఇప్పుడు ప్లీజ్ సిట్ డౌన్. ఐ టెల్ వన్ స్టోరీ. Even it is good for everybody. At the same time, you will understand what is the inner meaning that I told you inside. If there is a place, you come and sit down closely. But I will tell in Telugu. హనుమంతుణ్ణి ఎందుకు అంత విశేషంగా గొప్పగా అనుకుంటాం? హనుమంతుడికి ఉన్న అనేక మంత్రాలలో హనుమతే రుద్రాత్మకాయ హుంపట్ అన్న ఒక మంత్రం కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన ఓ హనుమంతుడా, రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన హనుమంతుడా అని ఉంది. మళ్ళీ రుద్రుడు హనుమంతుడిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దీని వెనకాల ఒక కథ ఉంది. ఒకానొక కాలంలో
ఒక గొప్ప రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఇది మామూలే, అందరికీ తెలిసిన స్టోరీ. వాడు ఎప్పుడు చిరంజీవిత్వం అవుతాడు, ఈడీడు. వాడు ఎట్టో ఒకట లాంగ్ లైఫ్ బతికేదానికి వరాలు అడుగుతాడు. బ్రహ్మ అని ఇచ్చేస్తాడు. బ్రహ్మ వరాలు దెబ్బ తీయకుండా విష్ణుమూర్తి వాడిని కొట్టేస్తూ ఉంటాడు. ఈయన పేరే జిష్ణు, తెలివిపరుడు. విష్ణు అంటే వ్యాపించేవాడు, జిష్ణు అంటే ఇంటెలిజెంట్. ఈ రాక్షసుడు కూడా తపస్సు చేసి లాంగ్ లైఫ్ బతికేదానికి ఏం చేయాల? ఒకడేమో అడిగాడు, ఇంట్లో సాగకూడదు, బయట సాగకూడదు, ఆకాశంలో సాగకూడదు, భూమి మీద సాగకూడదు, పగలు సాగకూడదు, రాత్రి సాగకూడదు, జంతువులు సాగకూడదు, మనుషులు సాగకూడదు, ఇన్ని అడిగాడు. మళ్ళీ బ్రహ్మవరం డిస్టర్బ్ కాకుండా వాడిని నరసింహ అవతారం అయితే కొట్టేశా. వీడు ఎట్లన్నా కొడతాడు ఈ జిత్తుడు మాది. వానికి కూడా దొరకకుండా బతకాలనుకున్నాడు ఈ రాక్షసు. బ్రహ్మదేవుడు రాగానే అడిగాడు, సింపుల్ అయ్యా, నా చేతిలో కత్తి ఉండి నా కత్తితో నాకు గాయం అయితే నేను సావాలా అనే వరం కొడుకు. బ్రహ్మదేవుడు వరే ఇన్నాళ్ళు తపస్సు చేసి ఇంత సింపుల్ వరం వాడికి తెల్లే వరం ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు అట్లా పోగానే వీడి చేతిలో నీళ్లు పోసుకొని ఇంకా నా జీవితంలో కత్తిని పట్టను కానీ జలతర్పణం వదిలేస్తాడు. తర్పణం ఒకసారి వదిలితే ఇంకా పట్టరు. బలి చక్రవర్తి ఏమైనాడు, 3 సార్లు నీళ్ళు ఇట్లా ఇచ్చిన దానికి పాతాళానికి వెళ్ళిపోయినాడు కదా. వీడి ఇంకా ఆగడాలు పెరిగిపోయినాయి, ఎవరు చంపలేకపోయినాడు. శివుడిని పంపారు. అబ్బా నువ్వు త్రిపురాసులను చంపిన వాడివి ఆయన ఎట్లన్నా కొట్టేసాకపో. శివుడు పోయి యుద్ధం చేసి అలిసిపోయినాడు కానీ వాడు సావుడు. వాడు ఒక కత్తి తప్ప ఏ ఆయుధమైనా పడతాడు. అన్ని శక్తులు వాడికి ఉండాలి. ఆ టెక్నిక్ ఎవరికి తెలియదు. ఓడిపోయినారు, అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకా విష్ణుమూర్తి గతి అని విష్ణుమూర్తిని ఇన్వైట్ చేశారు. విష్ణుమూర్తి వచ్చి కూర్చున్నాడు. లెట్ మీ థింక్, ఒరే బ్రహ్మ నువ్వేం వరం ఇచ్చావురా? వాడి చేతిలో కత్తి ఉండాలంట, ఆ కత్తితో వానికే గాయం కావాలంట, అప్పుడు సస్తాడంట. ఇంత సింపుల్గా అడిగాడని ఇచ్చేస్తాను. ఒరే నువ్వు అట్లా పోగానే వాడు కత్తే పట్టుకొని నన్ను మాట ఇచ్చినాడురా, ఇంపాసిబుల్ టు కిల్ అనేసి శివుడు అన్నాడు. అంటే ఎవరి ప్రాబ్లం దెర్ ఈజ్ అ సాల్వేషన్, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. లెట్ మీ థింక్ అంటున్నాడు ఈయన. యూ కెనాట్ కిల్ అంటాడు ఈ శివుడు. వీళ్ళిద్దరికి మధ్య కొంచెం పోటీ వచ్చింది. నువ్వు చంపలేకపోతే ఏం చేస్తావు అని శివుడు విష్ణువుని అడిగాడు. నా ఒక జన్మ నీకు ఊడిగం చేస్తాను అన్నాడు. విష్ణుమూర్తి అడిగాడు, ఇఫ్ ఐ కిల్ హిమ్, నేను పోయి వాడిని చంపుతా నువ్వేం చేస్తావు? నీకు నేను ఒక జన్మ ఊడిగం చేస్తాను. విష్ణుమూర్తి పోయాడు. వీడు జిత్తులు మాది కదా, మధుకైటప్పుడు నేను చంపాడు. కొన్నాళ్ళు యుద్ధం చేసి ఒరే అలసిపోయినాను కూర్చొని మాట్లాడుకుంటాంరా అని, ఒరే మీరు భలే బాగా యుద్ధం చేస్తుంటారు, మీకేం వరం కావాలో కోరుకోండి. నువ్వేం మాకు వరం ఇచ్చేది, మేమే వరం ఇస్తాం, నువ్వు కోరుకోండి. అయితే మేము మా చేతిలో సావని చెప్పాడు జిష్ణుయుడు. యుద్ధం ఈయన పోయాడు. ఓ 10 రోజులు యుద్ధం చేశాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అలసిపోయినట్లు నటించి, ఏం పవర్రా నువ్వు, నేను ఏ అస్త్రం వేస్తే అదన్నీ తీసేస్తాడు, బట్ నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అస్త్రాలు వేయలేదు నేను అని. ఇంకా ఏముంటాయి నీ దగ్గర? అదో ఇది సుదర్శన చక్రం 1000 అంచులు, నా దగ్గర మహాసుదర్శనం ఉంది అని వాడు ఇంత పెద్దది పెట్టాడు. నా దగ్గర పాంచజన్యం ఉంది అని చూపించు, ఇది మోగిస్తేనే చచ్చిపోతా ఉంది. నా దగ్గర దశజన్యం ఉంది అని వాడు ఇంతది పెట్టాడు. నా దగ్గర కౌమోదకి గద ఉంది, నా దగ్గర మహామోదకి ఉంది అని. ఈ లైన్లోకి వచ్చేస్తాను. నా దగ్గర నందకం ఉంది అన్నాడు. నా దగ్గర మహానందకం ఉంది అని వాడు ఇంత పెద్ద కత్తి పెట్టి. విష్ణుమూర్తి జంప్ వేసి ఇక్కడికి వచ్చాడు. తలకు తగిలింది, వాడు చేసుకోవడం అయిపోయింది. విష్ణుమూర్తికి జై అంటామంటే నారాయణ శివుడు నవ్వుతా కూర్చున్నాడు. ఏమయ్యా మరి ఏం చేస్తామంటే, నువ్వు రామావతారం ఎత్తు, నేను హనుమంతుని అవతారం ఎత్తుతాను, నీకు జన్మ సేవ చేస్తాను. ఇంకా రెండవ కారణం, అంజనాదేవి తపస్సు చేసిందే శివుని కోసం. శివుడు ప్రత్యక్షమైనాక నీ అంతటి కొడుకు నాకు కావాలా, నా అంతటి వాడిని నేను ఒక్కడనే, అంటే నీ శక్తితో నాకు కొడుకు కావాలా. నా శక్తిని పార్వతీదేవే భరించలేక ఆ నీళ్ళలో వదిలిపెడితే శరవణాలకు తగిలి సుబ్రహ్మణ్యుడు అయినాడు. ఆమెనే భరించలేదు, నువ్వేం మానవ కాంతం అంటే ఇస్తే ఈ వరం లేకపోతే లేదు అని చెప్పింది. ఈయన వెనక్కి వెళ్ళిపోయినాక థింక్ చేశాడు. జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం.
సాధక సర్వోత్కృష్ట. వాడు అడిగిన మంత్రం వరం ఇవ్వాల్సిందే వచ్చి. అరే నేను ఇవ్వకపోతేనే ఏమైనా సరే నా శక్తి కొంచెం ఇస్తాను, భరిస్తే భరిస్తుంది, లేదంటే లేదు అని కైలాసానికి పోయిన తర్వాత అగ్నిదేవుడిని రమ్మంటారు. అగ్నిదేవుడికి వచ్చాక నా శక్తి కొంచెం ఇస్తున్నాను, ఇది తీసుకుపోయి అక్కడ అంజనాదేవి తపస్సు చేస్తుంది, ఆమెకి ఇచ్చేయండి. అగ్నిదేవుడు ఓకే చెప్పి తీసుకుంటాడు. కైలాసం దాటేంత వరకు ఏం కాదు. కైలాసం దాటంగానే ఆ శివశక్తి అగ్నిదేవుణ్ణే దహించేస్తుంది. మనిషికి కష్టం వచ్చినప్పుడు బంధువుల కన్నా స్నేహితుడు గుర్తుకొస్తాడు. అగ్నికి స్నేహితుడు వాయుదేవుడు. ఆయన పిలిచాడు, ఏమరా నీ ప్రాబ్లం అంటే, ఈ శివుడు నాకు ఈ డ్యూటీ ఇచ్చాడు, నేను ఆ అంజనా దగ్గరికి పోయిన తర్వాత నేను కాలిపోయేటట్టున్నాను, డోంట్ వరీ ఐ విల్ సేవ్ యూ అని ఆ శక్తిని గాలిదేవుడు తీసుకొని హిమాలయ పర్వతాలలో బరబరని తిరిగాడు. కొన్ని నెలలు తిరిగిన తర్వాత ఆ తేజస్సు కాస్త వేడి తగ్గినాక దాన్ని తీసుకొని వచ్చి అంజనాదేవికి ఇచ్చాడు. అందుకని ఆయన వాయుపుత్రుడు అంటారే కానీ అనలపుత్రుడు అని కూడా ఆయనకు పేరుంది, కృష్ణ అన్న పేరుంది. అంతటి శివపరమాత్మ ఆత్మస్వరూపంగా రామాయణంలో ముఖ్య పాత్రధారిగా పుట్టి రామాయణానికి మూల పురుషుడుగా నిలబడ్డాడు. మధ్యలో వచ్చాడు, చిరంజీవిగా నిలిచిపోయాడు. కిష్కింద కాండలో వచ్చింది ఆయన. మొదట్లోంచి ఉన్న వాళ్ళందరికన్నా చిరంజీవిగా సీతమ్మ చేత వరం పొంది ప్రభావశాలి అయినాడు. అందుకే ఆయనకి ఇష్టమైన మంత్రాలలో హనుమతే రుద్రాత్మకాయ హూంపట్. అందుకే మా తులసిదాసు సంకట హటే మిటే సబు పీడ జోసు మీరవు హనుమతు బలవీడ హనుమాన్ చాలీసా ఉంటుంది. ఈ పొద్దు ఆ హనుమంతుల వారి చరిత్రను కూడా మనం ఒకసారి తలుచుకున్నాం. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ దట్ గ్రేట్ మంత్రం. జయసేమన్నారా ఆయన నేను లేచినప్పుడంతా కూర్చోవాలి, ఎన్నిసార్లు వేసి కూర్చోవాలరా, మళ్ళీ కూర్చో. మీకు టీ ఇద్దాం అనుకుంటున్నాడు. మంచి పని అది పెట్రోల్. పెట్రోల్ అది ఇది ఏదో మళ్ళీ ఫోటో వస్తుంది. పిక్. హాయ్ అమ్మాయి పెయింటింగ్ చేసి అద్భుత. నువ్వు వేసావా? వై గురుదేవ్, ఇప్పుడు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఇది ఒరిజినల్ ఇంట్లో ఉంది. పూర్వ జన్మ సుకృతమా. న్యాచురల్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఇందాక స్టోరీ చెప్పారు. నువ్వు హనుమాన్ భక్తురాలు, వీఆర్ ఫ్రెండ్స్. కానీ పట్టుకోండి. ఆకాశం పతితంతో యథాగత్యతి సాగర సర్వదేవత నమస్కారాన్ని కేశవాం. మీకంతా హగ్ హగ్. అట్లాగానే ఫోటో ఫోటో एक फोटो में नक्षत्र ఎలా ఉంటుంది చూస్తా. ఒక ఫోటో తీసుకున్నాం. ఇగో ఆయన తీసుకుంటున్నందుకు మీరు అందరు అడ్డొస్తున్నారు కాస్త. ఫ్యాన్ వేవా. ఇప్పుడు మిత్రులం అయిపోయింది. కాదు ఇప్పుడు మన ఫోటో వర్మ గారు ఇలా చూడండి, ఈ కెమెరాలో. అంటే మేము తలకాయ ఇక్కడ నుంచి నాట్ సీరియస్. లైటింగ్ ఉన్నా లేకపోయినా ముందుకెళ్ళండి, ఇబ్బంది ఇందులో ముందుకెళ్తే వాళ్ళ ఫేస్ తప్ప ఏం కావద్దు. Who is next?
ఆయన అందరికీ కూడా తీసుకొచ్చాను. అందరికీ ఒక్కొక్కరు వస్తారేమో. యూట్యూబ్ ఛానల్ ఏమంటే ఇప్పుడు ఈ ఐనెస్ పెరిగిపోయింది. ఛానల్ పేరు ఆవిడ పిలిచి తీసుకున్నాను. మీరు వెళ్తారు కదా తర్వాత. నాకు కాల్ చేసి స్వార్థత నాకోవడం ఎక్కువ. నేను బంద్ చేసి కంటిన్యూ కానీ బంద్ చేశారా? ఇది బంద్ చేసిన ఉంటాం ఒక హాఫ్ మీరు ఇచ్చారు రవిశాస్త్రి గారు వీళ్ళన్నీ వెళ్ళలేదు. మనకు ఫోన్లో ఒకసారి అట్లా పరిచయం. అందరికీ నేను ఈ చెప్పి అదేదో రవిచంద్ర పిఎంసీ కనెక్షన్ ఉంది. ఎవరైనా అనుకుంటారా నేను యోగాకి వచ్చాను. అంతా ఇది యోగాకి వచ్చాను. యోగా బ్యాచ్ మీరు కూడా యోగా శ్రీదేవి గారు. అబ్బో చెప్పాల్సిన పని లేదు. హ్యాపీ నెక్స్ట్ రండి. అయిపోయిందా? ఇందులో No, it's not my phone. It's already there. Really? అదే నమస్కారాలు పెట్టి వెళ్ళిపోకుండా పోయి మీకు పని ఉండదు. దాన్ని వాళ్ళ పనులు వీళ్ళ వీళ్ళ పనులు వాళ్ళకి అన్ని పని చేయాలి. ఆలోచన ఎక్స్ప్రెస్ చేయి. నెక్స్ట్ హౌస్ఫుల్ అంతా అయిపోయింది. శ్రీదేవి అసలు హోస్ట్ మీరిద్దరు హోస్ట్ హోస్ట్ విత్ 2 గురుస్. రీసా ఫ్యామిలీ తోటి ప్లీజ్ దాదా వచ్చిన శ్రీదేవి రారా డబల్ షాట్. మీరు ఇట్లా మీరు కూడా రండి. శ్రీదేవి ఇది చూడండి కెమెరా నైస్ బాగా వస్తుంది అక్కడ అందరూ ఈ అన్నారా లేదా? అన్నారా? ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి ఆడ ఇడిపోతే స్మైల్ పర్ఫెక్ట్. ఇస్మాయిల్ అంటే వాడు వస్తాడు. ఇస్మాయిల్ ఓన్లీ 4 మెంబర్స్. ఎక్కడ నువ్వు నా పక్కనే. నా చేతులు చాలా పొడుగు. అందరినీ పెట్టాను. మా యోగా టీచర్ను
నువ్వు రాలేదేంటి? యోగా టీచర్ ఆయన కూడా యోగా టీచర్. అబ్బా ఇప్పుడు బలమైన యోగా గ్రూప్ తయారైంది. వెరీ నైస్. లోపల